కాకినాడలో 3 రోజుల పాటు నిర్వహించిన అంతర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మొదటి స్థానాన్ని విజయనగరం, ద్వితీయ స్థానాన్ని తూర్పుగోదావరి, తృతీయ స్థానాన్ని కడప జిల్లాలో కైవసం చేసుకున్నాయని ఎస్టీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించిన అండర్ 17 సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎస్టీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్ అధ్యక్షత వహించగా డీఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, జేఎన్టీయూకే స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ శ్యామ్ కుమార్, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలు విజయనగరం, తూర్పుగోదావరి, కడప జిల్లా జట్టులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు శ్రీనివాస్ కుమార్, తలాటం హరీష్, డాక్టర్ శ్యామ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ కె ఈశ్వరరావు, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు రవిరాజ్, సెక్రటరీ నూకరాజు, ట్రెజరర్ కౌర్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ ప్రసాద్, ఎస్టీఎఫ్ సహాయ కార్యదర్శి సునీల్ కుమార్, సీనియర్ పీడీలు గుత్తుల శ్రీను, చార్లెస్, మూర్తి, సురేష్, రాజు, నాగేంద్ర, నాగమణి, లక్ష్మి, బేగం, మాలిని పాల్గొన్నారు. అసోసియేషన్స్ మీట్స్ కానివ్వండి, యూనివర్సిటీ మీట్స్ కానివ్వండి, మేము ఇక్కడ దగ్గర 6 ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లు చేసాం. ఇప్పటికి జేఎన్టీయూ కాకినాడ ఏర్పడిన తర్వాత ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ 6 ఇంటర్ యూనివర్సిటీస్ చేస్తే లాస్ట్ ఇయర్ మనం చేసిన ఖోఖో కబడ్డీ టోర్నమెంట్కి భారతదేశంలోనే చాలా మంచి పేరు వచ్చింది. యూనివర్సిటీ ఎవరు చేయలేని స్థాయిలో మంచి టోర్నమెంట్స్ చేశారు. అలాంటి క్రీడాకారులని మా సాఫ్ట్ బాల్ టీం కూడా ఎవ్రీ ఇయర్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్తుంది. మేము కూడా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ని టెక్నాలజికల్ సైడ్ చదువుకోండి, చదువు కూడా ఆటలతో పాటు చదువు ఇంపార్టెంట్, చదువుకోండి, చక్కగా యూనివర్సిటీకి రండి, జేఎన్టీయూ కాకినాడకు ప్రాతినిధ్యం వహించండి, జేఎన్టీయూ కాకినాడ పేరు కూడా నిలబెట్టాలని మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. మొత్తం పీడీఎస్ అందరూ కలిపి మన జార్జ్ గారి టీం చాలా బాగా చేశారు. నెక్స్ట్ టైం కూడా మన జార్జ్ గారి టీం మంచి టోర్నమెంట్ కూడా చేస్తా అంటున్నారు నేషనల్స్ అయ్యి. దాని పర్మిషన్ కూడా కలెక్టర్ గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన శ్యామ్ గారు ఏ విషయంలోనే సరే మన జేఎన్టీయూ గ్రౌండ్కి అన్నింటిలోనే ఎప్పుడు ఎంకరేజ్గా ఉంటారు. స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. నేను చాలామంది పీటీస్ నేను జేఎన్టీయూలో చూశాను, కానీ ఇంత స్పోర్ట్స్ లవర్ ఎవరో ఉండరు. ఇంకా డిఎస్టీ శ్రీనివాస్ గారు అయితే ఈయన గురించి ఇంకా చాలా గేమ్స్ ఇలా జరుగుతున్నాయంటే డిఎస్టీ శ్రీనివాస్ గారే. ఆయన ఉన్నంత వరకు అయితే మా కాకినాడలో చాలా స్పోర్ట్స్ చాలా బాగుంటుంది. నేను ఏ పరంగా స్పోర్ట్స్కి మాత్రం ఎప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. మీరు అందరూ బాగా ఆడండి. థ్యాంక్ యూ. అలాగే అకామిడేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, అలాగే అనమాట అన్ని కమిటీస్ కూడా సక్సెస్ఫుల్గా చాలా అంటే ఒక నేషనల్ గేమ్స్ టోర్నమెంట్కి మనం ఎలా ఆర్గనైజ్ చేస్తారో అంటే ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. నేషనల్ గేమ్స్లో కూడా అంతే. అలాగా ఈరోజు ఒక నేషనల్ గేమ్స్ తరహాలో అనమాట ఈ 6 టోర్నమెంట్లు కండక్ట్ చేశారు. అలాగే దీనికి వెన్నుదండు ఉండి చేయించినటువంటి మన వ్యాయామోపాధ్యాయ సంఘంకి, అలాగే ఎస్జిఎఫ్ సంఘానికి, అలాగే మిగతా అందరికి కూడా నాకు అభినందనలు తెలియజేస్తున్నాను. కూడా చాలా చక్కగా ఈ జిల్లాల్లో చేశారు. ఫస్ట్గా మాకు లాస్ట్ ఫైనల్ మ్యాచ్కి వాతావరణం అనుకూలించక కొంచెం అధికారులు కూడా తెలియపరిచాం ఎందుకైనా మంచిదని. అయితే అది వాతావరణం అనుకూలించిన తర్వాత మేము ఫైనల్ గేమ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. మొత్తం అన్ని గేమ్లు కూడా సక్రమంగా జరగటానికి ఈ కాకినాడ జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ సునీల్ గారు, వారు మిత్ర బృందం అందరూ కూడా చాలా సహకరించిన గురించి జరిగింది.